నమస్తే, నేను మీ బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ గారికి రేపు వచ్చేటువంటి 2029 ఎలక్షన్స్ కి వైసీపీ పార్టీ ఎలా చెక్ పెట్టబోతోంది అనేటువంటి విషయానికి సంబంధించి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం ఏంటంటే బొత్స గారితో పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టాలి అనేటువంటి విధంగా వైసీపీ ప్లాన్ చేస్తుంది అనేటువంటి వార్త హల్చల్ చేస్తుంది సోషల్ మీడియా వేదికగా. అది నిజమా కాదా అనేటువంటి విషయం ముందులో తెలుస్తుంది, కానీ కాకుండా పోయేటువంటి ఛాన్స్ కూడా చాలా తక్కువ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టకుండా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ అసలు ఖచ్చితంగా లేదు, దాంట్లో సమస్య లేదు. కానీ ఎందుకు ఇలా పబ్లిష్ జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే కాపు సామాజిక వర్గం, మామూలుగా కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి నాయకులు ఎవరు అని అంటే మామూలుగా ఇంతకుముందు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. ముద్రగడ్డ పద్మనాభం గారు మామూలు కాపు, కానీ ఆయన ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు రెడ్డి అనేటువంటి విధంగా పేరు మార్చుకుని ఆయన పక్క వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. హరిరామ జోగి అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఎలక్షన్స్ టైంలో జనసేన పార్టీకి సపోర్ట్ చేయకుండా నువ్వు 70 సీట్లు తీసుకో, 80 సీట్లు తీసుకో, 90 సీట్లు తీసుకో అని చెప్పేసి వైసీపీ పార్టీకి ఫేవర్ గా చేసేటటువంటి రూమర్ ఖచ్చితంగా ఉంది. అంటే పెద్ద మనుషులుగా చలామైనటువంటి వ్యక్తులు తమకి తమ స్వార్థాలు, తమ కుటుంబ విధానాలు, తమ విధానాలకే ఆ శక్తిని ఉపయోగించుకున్నారు తప్ప రాష్ట్రం కోసం ఉపయోగించలేదు అనేది ఒక వాదన బలంగా ఉంది. వాళ్ళల్లో ఇంకా ఫేమస్ అయినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళంతా ఆ పేరు నాని వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. వీళ్ళల్లో ఈ పేరు నాని గారు లేకపోతే అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వరకు అసలు యాక్సెప్ట్ చేయదు, సమస్య లేదు, అసలు యాక్సెప్ట్ చేయదు. గుడివాడ అమర్నాథ్ గారు అయితే అసలు అంబు అరే వరే అని మాట్లాడతారు, అసలు ఆయన అయితే తీసి పక్కన పెట్టేశారు. కొంచెం సీనియర్ అయినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. అంటే ఇప్పుడు ఏంటనంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే కాకపోతే ఏదో చెప్పడానికి మాత్రం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారిని ఒక 2 సంవత్సరాల పాటు సీఎం ఇస్తాం అంటే 3 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉంటారు, 2 సంవత్సరాల పాటు బొత్స సత్యనారాయణ గారు సీఎం గా ఉంటారు. అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బొత్స సత్యనారాయణ గారు 2 సంవత్సరాల పాటు సీఎం గా ఉంటారు అని చెప్పేసి ప్రపోజల్ ముందుకు తీసుకొస్తే పరిస్థితి ఏంటి? ఇదే జరుగుతున్నటువంటి ప్రచారం. దీంట్లో మనకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తిని కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ మిగతా ఎవరైనా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను ఎవరిని కూడా కాపు సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయదు. ఇది మాత్రం ఖచ్చితం. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, యాక్సెప్ట్ చేయదు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సరే ఇదే నిజం అనుకుందాం, ఒకవేళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్ళేది అనుకుందాం. ఇప్పుడు అమరావతి నేను కంప్లీట్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు వల్ల కాదు అని చెప్పాడు. అసలు అమరావతి లేకుండా చేయడానికి ఈ రోజు కూడా ప్రయత్నిస్తాడు ఆయన. పోలవరం నాదే బాధ్యత అన్నాడు. అసలు మాకు అర్థం కాలేదు, మాకు అది తెలియదు అన్నాడు. అసలు దాన్ని పట్టించుకోలేదు. అసలు ఎన్ని ప్రామిసులు చేశాడు ఆయన, ఉద్యోగులు క్యాలెండర్ అని అది అని దానికి రకరకాల ప్రామిసులు చేశాడు. నాకు తర్వాత నాకు బటన్ ఒకటే తెలుసు, నేను చేసే పని ఒకటే అని చెప్పేసి అన్నాడు. ఇంకేం పట్టించుకోలేదు. డిఎస్సి కానీ లేకపోతే ఒక యువత విషయంలోనా, లేకపోతే ఉద్యోగుల విషయంలోనా, లేకపోతే స్టూడెంట్ల విషయంలోనా, లేకపోతే ఏ విషయంలో పర్ఫెక్ట్గా చేశాడని చెప్పన్నాడు. ఏ విషయం కూడా ఆయనకి పాజిటివ్గా లేదు. ఈ రకంగా జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఏ మాట కూడా ఆయన నిలబెట్టుకోలేదు. ఆయన మాట నిలబెట్టుకోవడానికి చెప్పడానికి అమరావతి ఒక పెద్ద ఎగ్జాంపుల్. సర్వనాశనం చేసి పెట్టారు అసలు వాస్తవంగా చెప్పాలంటే. అలాంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారిని 2 సంవత్సరాలు సీఎం అని చేస్తారంటే నమ్ముతారా? ఒకవేళ చెప్తారా, ఒకవేళ చేసినా కూడా అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉంటుంది. సీఎం నుంచి ఆయన నిలబెట్టొచ్చు, సీఎం అభ్యర్థి చెప్తాడు అంతే, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఏదో ఊరక ఆ తర్వాత మాట మార్చొచ్చు. ఏముంది, ఎన్ని మాటలు మార్చలేదు. రాజధాని శ్మశానం అని చెప్పేసి అన్నారు, రాజధాని పనికిరాదు అన్నారు. ఆ తర్వాత ప్రజలు ఎటు చెప్తే అట్టే రాజధాని అమరావతి అన్నారు. ఇప్పుడు మళ్ళీ అది కూడా కాదని చెప్పేసి ఇదేందో మావిగనో ఏదో సంథింగ్ మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు చూడండి, ఎన్ని మాటలు తుర్లాయో, ఎన్ని మాటలు మార్చారో చూడండి. ఇట్లాంటి ప్రత్యేక హోదా నేను మాత్రమే తెస్తా అని చెప్పినటువంటి వ్యక్తి గెలిచిన 2 రోజులు పోయి ఢిల్లీలో పార్టీ పెట్టి అది మన వల్ల కాదని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యపాన నిషేధం చేయడం దేవుడు ఎరుగు, దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారనేటువంటి విధంగా మాట్లాడారు. అంటే ఇట్లా ఏ మాట కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ గారిని 2 సంవత్సరాల పాటు సీఎం చేస్తానంటే దాంట్లో ఎంత పెద్ద విధానం ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది జరుగుతున్నటువంటి ప్రచారం నిజంగా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టడానికి మామూలు ఇప్పుడు వంగా గీత గారికి సంబంధించి ఆయన డిప్యూటీ సీఎం చేస్తా అని చెప్పాడు. ఏదో మీకు తెలుసు కదా, ప్రచారం లాస్ట్ రోజులో పిఠాపురానికి వెళ్ళి చెప్పాడు, నేను పిఠాపురం నుంచి వెళ్ళను అని చెప్పేసి ఆమె ఏడ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టకుండా మనం ఖచ్చితంగా అధికారంలో రావడం అనేది కష్టం అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంట పడుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం.
కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బొత్స సత్యనారాయణ గారిని సీఎం చేయడానికి ఎంతవరకు నమ్మొచ్చు. బట్ ఇది నిజమా కాదు తర్వాత సంగతి. కానీ ఒకవేళ జరిగితే మరి ఏదైతే చూద్దాం, కాపులు ఏం డిసైడ్ అవుతారో చూద్దాం.